హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో రుణమాఫీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది. ఈ రుణమాఫీ డబ్బులు ప్రతి రైతు ఖాతాలలో జమ కావని అయితే తెలిపింది. ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని, వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు, ఏ రైతులకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు, దీనికి సంబంధించి కూడా ఈకేవైసీ ఏ విధంగా పూర్తి చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. ఇక రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ కాబోతున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు పూర్తి చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత నిధులను రేపు నెల రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయబోతుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయి. అందుకోసమే రుణమాఫీ పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులను జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు అయితే వేస్తుంది. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అలర్ట్ చేసింది. ఎందుకంటే ఈకేవైసీ అనేది కూడా మ్యాండేటరీ అని, ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు పూర్తి చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఈ డబ్బులు రైతుల యొక్క బ్యాంకులకు జమ చేయడం జరుగుతుందని, తొలి విడతగా 1,00,000 రూపాయలు, రెండో విడతగా 50,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు, ఈ విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వార్తలు అనేది కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసిన తర్వాత రుణమాఫీ పథకంపై క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ఈకేవైసీ పూర్తి చేసుకుని వాళ్ళు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అయితే తేల్చి చెప్పడం జరిగింది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపల భూమి కలిగి ఉన్నటువంటి రైతులను మాత్రమే అర్హుల జాబితాలో చేర్చే అవకాశం అయితే ఉంది. వారందరికీ కూడా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకుని, ముఖ్యంగా అయితే ఈకేవైసీ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అర్హత ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పడం జరిగింది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పిన పనులు అనేది కూడా పూర్తి చేసుకోండి. అదేవిధంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేయండి. ఈకేవైసీ ఎవరైతే రైతులు పూర్తి చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అయ్యి రుణమాఫీ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి అర్హత సాధిస్తారు. త్వరలోనే ఈ అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.